హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు గంగోత్రి కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను పచ్చి రొయ్యలతో వేపుడు అండ్ ఫ్రై ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ వరకు రొయ్యలను అయితే తీసుకున్నాను. రొయ్యల్ని ఒకసారి వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొంచెం అంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. తర్వాత ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న దాంట్లో మనం ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం అయితే పిండుకోవాలి. ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవడం వల్ల మనకి అందులో నిమ్మరసం అనేది ఆ ముక్కలకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసుకొని మొత్తం ఒకసారి ముక్కలకు పట్టే విధంగా పట్టించుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే మనం పక్కన పెట్టుకుంటే మనకి ముక్క అనేది చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. మనకి అవకాశం లేదు, టైం లేదనుకుంటే కనుక మనం వెంటనైనా వండేసుకోవచ్చు. నేనైతే నాకు టైం ఉంది కాబట్టి నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే మూత పెట్టేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇలా మొత్తం కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అయితే చెప్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న ప్రాన్స్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఫ్రాన్స్ అందులో వేసేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మనకు ఆ ఫ్రాన్స్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. వాటర్ చాలా ఉంటుంది మనకు ఆ ముక్కల్లో. ఆ వాటర్ అనేది బయటకు వచ్చే అంత విధంగా మొత్తం వాటర్ అనేది ఇంకిపోయి మనకు ఓన్లీ ఆయిల్ ఒక్కటే ఉండేటట్టుగా, ఆయిల్ సపరేట్ అయ్యేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి. బాగా చూసారు కదా వాటర్ ఎలా వస్తుందో. ఇలా వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేసి వాటర్ మొత్తం ఇంకిపోయి మనకు ఆయిల్ ఒక్కటే ఉండాలి. అలా ఆయిల్ ఒక్కటే వచ్చే విధంగా ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా మనకు ఆయిల్ అనేది సపరేట్ అయింది, కనిపిస్తుంది కదా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇలా మొత్తం ఫ్రాన్స్ ముక్కలను ప్లేట్లో తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అదే కళాయిలో మనం ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ తీసుకోవాలి. మనం ఇందాకడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే తీసుకున్నాము. ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ తీసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ఐటమ్స్లో ఆయిల్ అనేది చాలా పడుతుందండి, కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మామూలు కర్రీస్కి, నాన్ వెజ్ ఐటమ్స్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే నాన్ వెజ్ ఐటమ్స్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే తీసుకున్నాను. నేను ఇందాకడే ఆల్రెడీ ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. అంతే ఒక 2 మిర్చి అయితే తీసుకున్నాను. మీకు కారం ఎక్కువగా తింటే కనుక ఇంకొక 2 మిర్చి అయితే తీసుకోవచ్చు. నాకు కారం ఎక్కువ తినం కాబట్టి నేను 2నే తీసుకున్నాను. ఆనియన్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆయిల్లో వేసేసుకొని మనం ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి, కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేంతగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలోనే మనం ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై చేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రాన్స్ని, ఆ పీసెస్ని కూడా అందులో వేసేసుకుందాము. ఈ టైంలోనే వేసుకొని మొత్తం ఒకసారి హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి మొత్తం. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక ఇందాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఇంకొక టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. అంతే ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక 2 మిర్చి అయితే వేసుకున్నాను కాబట్టి మేము కారం కొంచెం తక్కువే తింటాం కాబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ వరకే వేసుకున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కనుక ఇంకో 2 స్పూన్ వరకే యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ వరకు అయితే పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తం ఇలా కలిపేసుకోవాలి.
మనకి పసుపు, ఉప్పు, కారం మొత్తం ముక్కలకు పట్టే విధంగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ కర్రీ అనేది చాలా ఈజీగా ఉంటుందండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ప్రాన్స్ ఫ్రై అనేది. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టుకొని మగ్గనిద్దాము. మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి. అలాగే మూత పెట్టేసి ఉంచడం వల్ల మాడిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి అప్పుడప్పుడు మూత తీసి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. చూసారు కదా మంచి కలర్ ఎంత బాగుందో. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఇదే టైంలో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అయితే వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకోండి. మనకి తడేం లేకుండా మొత్తం ఫ్రై అయ్యేటట్టు మనం అన్నంలో కలుపుకున్నా సరే ఏం పర్లేదండి, అన్నం కూడా కలిసిద్ది. మనం ఆనియన్స్ అవి వేసుకున్నాం కాబట్టి అన్నంలో అయినా సరే మంచిగా కలిపేసుకొని తినొచ్చు. మళ్ళీ సాంబార్లోకైనా, పప్పులోకైనా, రసంలోకైనా ఇలా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మనం ఓన్లీ రైస్లోకి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్నాక నేను ఒక 2 ఎల్లుల్లిపాయల రెబ్బలు అయితే దంచేసి వేసుకున్నాను. పొట్టేం తీయాల్సిన అవసరం లేదు. 2 ఎల్లుల్లిపాయల రెబ్బలు దంచి ఇందులో వేసుకుంటే ఎల్లుల్లిపాయల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్గా మనం 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాము. అది కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం కలిపేసుకున్న తర్వాత మనకేమైనా ఉప్పు, కారం ఏమైనా తగ్గితే కనుక ఈ టైంలో ఒకసారి చూసుకొని వేసుకోండి. ఇలా చూసారు కదా, ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత నేను కొంచెం అంత కరివేపాకు అయితే యాడ్ చేశాను. ఇందులో కరివేపాకు అనేది చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు కూడా పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం అంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకు ఆ కొత్తిమీర, కరివేపాకు కూడా పచ్చివాసన పోయేటట్టుగా ఫ్రై చేసుకుంటూ కలిపేసుకోవడమేనండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ప్రాన్స్ అంటే చాలా కష్టంగా ఉంటుంది, వామ్మో అని చెప్పేసి అనుకుంటాము. అలాంటిది ఇబ్బంది ఏం లేకుండా ఎవరైనా సరే ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది. ఇంతేనండి, ఇలా ప్రాన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, నేను వేడివేడి అన్నంలో ఇట్లా ప్రాన్స్ ఫ్రై చేసుకొని చూపిస్తున్నాను. మనకి అన్నం కూడా మంచిగా కలిసిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.